అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాము ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి మీకోసం ఇవాల్టి రీడింగ్లో. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective need to know right now. Nine of Pentacles రావాలనుకుంటుంది, చూద్దాం. Please give reading for my collective. Okay, the High Priestess. Okay, the Devil. బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి ద డెవిల్ చూపిస్తుంది. సో అయితే సూన్ మీకు ఇక్కడ ఏంటి అని అంటే మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా వర్క్ అవ్వబోతుంది. ఇక్కడ ఏంటి అని అంటే మీ ఇంట్యూషన్ ద్వారా మీ లైఫ్లో ఉన్న ఈదర్ టాక్సిక్ పీపుల్ని లేకపోతే లైక్ ఎవరైతే మీ లైఫ్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారో, మిమ్మల్ని డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారో, కంప్లీట్లీ మీ మైండ్లో ఇలాంటి పీపుల్ ఉన్నారో, ఓకే, సో వాళ్ళకి సంబంధించి చాలా కీన్గా అబ్జర్వ్ చేయబోతున్నారు. సో మీ ఇంట్యూషన్ వాళ్ళకి సంబంధించి ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఆన్సర్స్ ఇవ్వబోతుంది అన్నట్లు చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే మీ ఇన్నర్ గైడెన్స్ మీకు వర్క్ లైక్ మీకు పాత్ చూపించడం అనమాట. మీరు ఎక్కడో ఎవరితోనూ వెళ్ళి మాట్లాడి గైడెన్స్ తీసుకోవడం అలా లేదు. ఒకవేళ తీసుకున్నా కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే అది వేరే దగ్గర నుంచి వచ్చినప్పటికీ ఇన్ఫర్మేషన్ అది మీకు నచ్చట్లేదు అని చెప్పడం కంటే అంతగా రెజోనేట్ అవ్వట్లేదు. సో అందుకనే ఇక్కడ మీరు ఏంటి అంటే మీ ఇన్నర్ గైడెన్స్ది మాట విని డెసిషన్ తీసుకోబోతున్నారు ఈ టాక్సిక్ సిచ్యువేషన్కి సంబంధించి, ఈ టాక్సిక్ పర్సన్కి సంబంధించి అన్నట్లు చూపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఇది మీ మైండ్లో చాలా టైం నుంచి ప్లే చేస్తూ ఉంది ఈ థింగ్ అండ్ డిస్టర్బ్ చేస్తూ ఉంది. సో దీన్ని మీరు కట్ చేసేసేయాలని చెప్పేసి, ఓకే, అంటే ఇది కంప్లీట్లీ నా లైఫ్ నుంచి నేను బయటికి తీసేసేయాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్లీ ఏంటంటే ఏదో మీరు హడావిడిగా వెళ్ళి యాక్షన్ తీసుకోవడం కాదు. ఈ పర్సన్తో మాట్లాడేస్తాను, ఈ పీపుల్తో మాట్లాడేస్తాను, దీనికి సంబంధించి ఎవరితో అయినా తీసుకొని వెళ్ళి మాట్లాడతాను, ఇలాంటిదంతా లేదు. సైలెంట్గా యాక్షన్ తీసుకోకుండా యాక్షన్ తీసుకోవడం అంటే ఇంట్యూషన్తో మీరు మీలోనే ఆన్సర్ వెతికి తెలుసుకోవడం అనమాట. అలాంటిది చూపిస్తుంది. సో చాలా స్ట్రాంగ్గా హడావుడిగానో లేకపోతే ఏదో ఫుల్ ఎనర్జీని పెట్టేసి కాకుండా కామ్గా ఉంటూ మీరు ఆన్సర్స్ని తెలుసుకోబోతున్నారు ఏదో టాక్సిక్ సిచ్యువేషన్ గురించి అన్నట్లు ఫస్ట్ మెసేజ్. అయితే ఇక్కడ కొంతమందికి మీకు పీపుల్ అవ్వకపోవచ్చు. సో ఇలాంటి పీపుల్ మీ లైఫ్లో లేరు, కంట్రోల్ చేస్తూ ఉండడము లేకపోతే మీరు టాక్సిక్గా ఫీల్ అవుతుండడము అంత లైక్ బాగానే ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే నెగిటివ్ ప్యాటర్న్ మీలో ఏదైనా, ఓకే, అది ఓవర్గా ఏదానికన్నా అడిక్ట్ అయిపోవడము, ఓకే, ఏమైనా మేబీ టీవీ చూస్తూ ఉండడము, ఫోన్ చూస్తూ ఉండడము ఎక్కువగా, లేకపోతే అన్నెసరీ థింగ్స్ ఏదైతే మీకు యూస్ లేదో అది అడిక్షన్, రైట్? సో అలాంటి నెగిటివ్ ప్యాటర్న్ లేదు అని అంటే అబ్సెసివ్గా ఏదో పర్సన్ గురించో ఏదో సిచ్యువేషన్ గురించో మళ్ళీ ఆలోచిస్తూ ఉండడము ఎండ్ లేకుండా. సో ఇలాంటి ప్యాటర్న్ అనమాట. ఏదైతే బాగా అడిక్టివ్గా అయిపోయి ఒక అబ్సెషన్ క్రియేట్ అయిందో మీకు, దీనికి సంబంధించి మీరు డీప్గా నోటీస్ చేస్తున్నారు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ భయం వస్తుంది అనుకోండి. భయం అనేది ఒక నెగిటివ్ ప్యాటర్న్. సో ఇది అప్పటికప్పుడు ఏదైనా సిచ్యువేషన్ జరిగి లైక్ కింద పడిపోవడమో దెబ్బ తగలడమో ఉంటే ఓకే, బట్ ప్యాటర్న్ నుంచి వస్తున్న భయం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే జస్ట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సో మీరు మీ పాస్ట్లో ఏదైనా లౌడ్ వన్స్తో గొడవ జరిగేసి వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోయారు అని అనుకుందాం. సో అప్పటి నుంచి మీకు ప్యాటర్న్ ఇక్కడ ఏంటి అని అంటే ఎవరు మీ లైఫ్లో వచ్చినా వెళ్ళిపోతారు అని చెప్పి. సో మీకు మూవీ అలాంటివి చూస్తున్నప్పుడు ఆ లైఫ్లో సేమ్ సిచ్యువేషన్ మీకు ఏదో
చూస్తున్నారు. సేమ్ టు సేమ్ మీకు రెజొనేట్ అవ్వడం అనమాట. మూవీలో పర్సన్ పీపుల్ వదిలిపెట్టి వెళ్ళిపోవడం, అది కనెక్ట్ అయ్యి వెంటనే మీకు భయం రావడం మనసులో నుంచి, లోపల నుంచి. ఎలా అంటే ఓ నా లైఫ్లో ఇది జరిగింది, నేను కనెక్ట్ అయినా సరే వెళ్ళిపోతారు అని చెప్పేసి సబ్ కాన్షియస్ ఫియర్ బయటికి రావడం. సో అది వచ్చిన వెంటనే మీరు మూవీని ఆఫ్ చేయడమో, కంటిన్యూ చేయకుండా ఉండడమో, ఇది వద్దు నాకు అని చెప్పేసి రెపల్ చేసేసేయడమో సిచ్యువేషన్ ఇలా ఉండడం అనమాట. అది ఒక అన్కాన్షియస్ ప్యాటర్న్, రైట్? సో ఇప్పుడు మీ లైఫ్లో ఏమవుతుందంటే దానికి సంబంధించి ఒక పర్సన్కి సంబంధించో ఆల్రెడీ అయిపోయింది, రైట్? మీలో ఉన్న నెగిటివ్ అడిక్టివ్ దానికి సంబంధించో మీరు దాన్ని కీన్గా మీ ఇంట్యూషన్ యూస్ చేసి చూసి దీన్ని కాన్షియస్లోకి తీసుకొని వస్తున్నారు. ఎప్పుడైతే ఒక ప్యాటర్న్ అన్కాన్షియస్గా ఉందో అంటే అది మనం చూడలేకపోతున్నాము, దాని నుంచి తప్పించుకుంటున్నాము అన్నట్లు మీనింగ్. కాన్షియస్ అంటే బయటికి రావడం అనమాట. అది రిఫ్లెక్ట్ అయింది మీ లైఫ్లో, అది అవ్వడమే అది హీల్ చేయడానికి ఒక ఫస్ట్ స్టెప్ అయిపోయినట్లు. సో అలాంటిది ఏదో మీ ఇంట్యూషన్ యూస్ చేసి దాన్ని ఆ ప్యాటర్న్ని కాన్షియస్లోకి తీసుకొని వచ్చి మీరు దాన్ని ఎండ్ చేయబోతున్నారు అన్నట్లు మెసేజ్ ఇక్కడ. ఓకే, సో ఇంట్యూషన్ మీకు చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. సైన్స్ కూడా వస్తుంది మీకు. నంబర్స్ కనిపించడము, డ్రీమ్స్ రావడము ప్యాటర్న్స్కి సంబంధించి, ఈవెన్ దో కొన్ని మీరు ఫినిష్ చేసేసిన మళ్ళీ అలాంటివే డ్రీమ్స్లో కనిపిస్తూ ఉండడము, ఇలా అనమాట. ఓకే, చూద్దాము నెక్స్ట్ ఇంకా ఏం మెసేజెస్ ఉన్నాయి. ఫైవ్ ఆఫ్ స్వోర్డ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్వోర్డ్స్. సో ఎస్, మళ్ళీ ఫైవ్ ఆఫ్ స్వోర్డ్స్తో ప్యాటర్న్స్కి ఎండ్ పెట్టేసేయడము, వాళ్ళ గురించి వీళ్ళ గురించి థింక్ చేస్తూ ఉండడం, ఓవర్గా థింక్ చేస్తుండడము, దీనికి సంబంధించి ఆన్సర్ తెలుసుకోవడము. మీరు ఈ స్ట్రెస్ నుంచి బయటకు వస్తున్నారు, మీకు ఫ్రీడమ్ అన్నది రాబోతుంది, క్లారిటీ అనేది రాబోతుంది. ఎవరి గురించి ఆలోచించకుండా మీకోసం మీరు ఉండడం అనమాట. ఓకే, అండ్ స్పెషల్లీ పీపుల్ మీ చుట్టూ గాసిప్ చేస్తూ ఉండడం, మిమ్మల్ని తక్కువగా చేస్తూ ఉండడము, ఇలాంటి ఎనర్జీస్ ఏదైనా ఉంటే అది మీకు హెడేక్ లాగా క్రియేట్ అవ్వడము. ఓకే, అది కంటిన్యూస్లీ మీ మైండ్లో డిస్టర్బ్ చేస్తూ ఉండడం. సో అందుకనే మీరు ఇప్పుడు దీని గురించి డెసిషన్ తీసుకొని ఈ నెగిటివ్ ప్యాటర్న్స్ నుంచి కూడా బయటకు వస్తున్నారు, మీకు ఫ్రీడమ్ రాబోతుంది అన్నట్లు కూడా మెసేజ్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ స్ట్రెంగ్త్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 6 ఆఫ్ కప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 6 ఆఫ్ కప్స్ వచ్చేసి మెమొరీస్. సో కొంతమందికి ఇక్కడ ఏంటి అంటే చైల్డ్హుడ్ మెమొరీస్ ఏదో పర్టికులర్లీ కనిపిస్తుంది, బాగా మిస్ అవుతుండడం, ఏదైనా పర్టికులర్ పర్సన్ మిస్ అవుతుండడము, సిచ్యువేషను, ఒక టైం లైన్నో, ఏదైనా డ్రీమ్స్నో, చైల్డ్హుడ్ డ్రీమ్స్నో సంథింగ్ ఏదో మిస్ అవుతూ ఉన్నారు. ఓకే, సో ఇది ఇక్కడ ఏంటి అని అంటే కొంతమందికి ఈ థింగ్ మళ్ళీ జరిగితే బాగుంటుంది అంటే, మనం కొన్ని లైఫ్లో కొన్ని బాగా అనిపించాయి అనుకోండి, కొన్ని మూమెంట్స్ మనం ఎంజాయ్ చేస్తే ఇది బాగుంది, నాకు మళ్ళీ ఇది జరిగితే బాగుంటుంది అని చెప్పేసి వస్తుంది, రైట్? అలానే మనం చాలామంది అలా లీడ్ చేస్తారు లైఫ్ని, అది యాక్చువల్లీ రైట్ వే కాదు. అలా లీడ్ చేయడం వల్లనే లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు, ఫుల్ఫిల్మెంట్ ఉండదు, ఎప్పుడు ఏదో ఒక బాధ ఉంటుంది ఆ మెమొరీస్ నుంచి ఉండడం వల్ల. మెమొరీస్ కాకుండా ప్రజెంట్ మూమెంట్లో ఉంటే మీరు కంప్లీట్ ఫుల్ఫిల్గా హ్యాపీగా ఉంటారు. సో ఇక్కడ అదేదో మెమొరీని క్రియేట్ చేయాలి అని చెప్పేసి చూపిస్తుంది మీరు కొంతమందికి. అంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్యాంటసీ, ఒక కైండ్ ఆఫ్ డ్రీమ్, ఇది చైల్డ్హుడ్ డ్రీమ్, సంథింగ్ ఏదో ఊహించేసుకోవడము ఆ టైంలో, ఇది జరిగితే బాగుంటుంది అని అనిపిస్తుంది చూడండి, అలాంటిది. సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ ఏంటి అంటే స్ట్రెంగ్త్తో చాలా పేషెన్స్గా ఉండడము, ఎప్పుడు జరుగుతుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండడం అన్నట్లు చూపిస్తుంది. అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే, మీ లైఫ్లో మీరు అది ఏదో పాస్ట్లో ఎక్స్పీరియన్స్ చేసిన దానికంటే మంచి మూమెంట్స్ వస్తుంది, మంచి మూమెంట్స్ ఉంది, రాబోతుంది కూడా. సో మీరు దీనికోసమే పేషెంట్గా వెయిట్ చేస్తూ ఉంటే, పర్టికులర్ వేలో అదే దాన్ని ఊహించుకుంటూ ఉంటే మీరు హ్యాపీగా ఉండరు. సో కాబట్టి మీరు దీన్ని కూడా లెట్ గో చేసేసేయాలి, ఈ రెసిస్టెన్స్ని. అండ్ పేషెంట్గా వెయిట్ చేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే అది వెయిట్ చేస్తూనే ఉండిపోతారు, సేమ్ టు సేమ్ మూమెంట్ రిపీట్ అవ్వదు అన్నట్లు చెప్పడం అనమాట. సో కాబట్టి దాన్ని మిస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ కోరికని సప్రెస్ చేసేసి తీసేయడం కంటే, లేకపోతే ఓవర్గా కూర్చొని ఇది జరుగుతుంది అని చెప్పేసి పేషెన్స్గా ఉండడం కంటే, రైట్ నో మూమెంట్లో యూనివర్స్ మీకోసం ఏదైతే తీసుకుని వస్తుందో దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండడమే బెస్ట్. ప్రజెంట్లో ఉండి దాన్ని ఆ అవకాశాన్ని తీసుకోవడము చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుందంటే లైఫ్ కూడా మీకు నేనే ఎక్స్పెక్ట్ చేసిన విధంగా జరగాల్సిన అవసరం లేదు, యూనివర్స్ నా కోసము చాలా చాలా సర్ప్రైజెస్, మిరకిల్స్ ఉంచింది స్టోర్లో అన్నట్లు మీకు అనిపిస్తుంది అనమాట. సో అందుకే రెసిస్ట్ చేయకుండా నేను పేషెంట్గా ఉన్నాను, నాకు ఇది జరుగుతుంది కదా అనేది కాకుండా
లెట్ గో చేసేసి రెసిస్టెన్స్ని ఏదైతే మూమెంట్లో ఉందో దాన్ని ఎంజాయ్ చేయండి అన్నట్లు అనమాట. ఇక్కడ చాలా స్ట్రాంగ్గా పర్టికులర్ మూమెంట్ ఒకటి చూపిస్తుంది, ఇదే జరగాలి అని చెప్పేసి అనమాట. సో దానికి సంబంధించి ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఒకసారి అది మీరు ఎక్స్పీరియన్స్ చేసినంత మాత్రాన మళ్ళీ మళ్ళీ అదే కావాలని కోరుకోవడం కాదు. ఏదైతే యూనివర్స్ మీకు ప్రజెంట్ చేస్తుందో దాన్ని తీసుకొని లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయాలన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, ఎస్, చిన్న ఇన్ఫర్మేషన్. టుమారో సాటర్డే, రైట్, ఛానల్ మెంబర్స్ కోసం రేపు ఈవినింగ్ 5 to 6 PM వరకు లైవ్ పర్సనల్ రీడింగ్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఛానల్ మెంబర్స్ మిస్ అవ్వకుండా లైవ్ రీడింగ్కి రండి. ఒకవేళ మళ్ళీ మిస్ అయిపోతే తర్వాత కమెంట్స్లో ఆన్సర్ చెప్పడానికి దానికి డిలే అయిపోతుంది, సో బాగుండదు, రైట్. సో అందుకని 5 to 6 వరకు ఎవరు మిస్ అవ్వకుండా ఛానల్ మెంబర్స్ అందరూ లైవ్ రీడింగ్కి రండి. అండ్ మీరు ఎవరికైనా మెంబర్షిప్ తీసుకోవాలంటే మీరు తీసుకోవచ్చు. అక్కడ నేను వీక్లీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియో పోస్ట్ చేస్తాను అండ్ మంత్లీ ఒకసారి పర్సనల్ లైవ్ రీడింగ్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నెక్స్ట్ మండే 13th July నుంచి న్యూ బ్యాచ్ టారో కోర్స్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కింద ఇచ్చిన నంబర్కు, కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నంబర్ మెన్షన్ చేశాను, రైట్, ఆ నంబర్కు మీరు మెసేజ్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ అన్నీ పంపిస్తాను. ఓకే, సో ఎందుకు నేను ఇప్పుడే ఇంత టైం ఎక్కువగా ఉన్నా చెప్తున్నానంటే కొంతమంది మీరు మనీ అరేంజ్ చేసుకోగలుగుతారు అండ్ ఈవెన్ మీరు టారో డెక్ అది కూడా తీసుకోవాల్సి వస్తుంది, రైట్. సో మనం క్లాస్ స్టార్ట్ చేసే లోపు మీకు టారో డెక్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని నేను మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో హరిబరిగా కాకుండా కొంచెం పీస్ఫుల్గా ఉండి నేర్చుకోవచ్చు, బాగుంటుందని చెప్పేసి. ఓకే, సో చూద్దాము ఇంకో మెసేజ్ ఏం చూపిస్తుందో. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ మెసేజ్. కొంతమందికి ఇక్కడ నాకు ద స్ట్రెంగ్త్ కార్డ్తో చాలా స్ట్రాంగ్గా ఎలా అనంటే ఫిక్సేటెడ్ అయిపోవడం కొన్ని థింగ్స్ మీద మీరు, అంటే ఇదే విధంగా అని చెప్పేసి. ఈ ఫిక్సింగ్ ఎలాంటి దానికి బెస్ట్ అని అంటే మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటారో మెటీరియలిస్టిక్గా దానికోసం ఇలాంటి థింగ్స్ బాగుంటుంది. ఎందుకనంటే అది ఎనర్జీ వచ్చేసి అక్కడ ఒక జస్ట్ సంథింగ్ ఎక్స్టర్నల్ ఒక హ్యూమన్ బీయింగ్ కాకుండా ఉంది కాబట్టి దాని మీద మీరు ఫిక్స్ చేసుకుంటే ఈజీలీ మీ లైఫ్లో మీరు మేనిఫెస్ట్ చేయగలుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో మంచి కెరియర్ ఉండాలి, డబ్బులు బాగా సంపాదించాలి, సంథింగ్ ఇలాంటిది అనమాట. సో ఈజీలీ వస్తుంది మీకు దాని మీద ఫిక్స్ చేస్తే మీ ఎనర్జీని. బట్ ఇక్కడ మీరు పర్టికులర్ పర్సన్ మీదనో ఒక మూమెంట్ మీదనో ఇలా ఫిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది చేంజ్ కాకుండా ఉండడం వల్ల ప్రతిసారి మీరు డిసప్పాయింట్ అవుతారు. ప్రతిసారి ఆ ఎనర్జీ మీకు రిఫ్లెక్ట్ బ్యాక్ అవ్వకపోయేది జరిగి మీరు లైక్ ఆ ఇంట్రెస్ట్ని కోల్పోతారు అన్నది చూపిస్తుంది. సో ఇలాంటి విషయానికి వచ్చేసరికి మీరు ఫిక్స్ అవ్వకుండా ఆ ఎనర్జీని వేరే దాని మీద పెడితే బాగుంటుంది అన్నట్లు కూడా చూపిస్తుంది. ఓకే, కింగ్ ఆఫ్ కప్స్, ఎమోషనలీ బ్యాలెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఇప్పుడు రైట్ నౌ. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే 8 of Wands ఇంకా కింగ్ ఆఫ్ కప్స్తో సమ్ సార్ట్ ఆఫ్ ఏదో పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ చాలా చాలా ఎమోషనల్ కమ్యూనికేషన్ డిస్టెన్స్ నుంచి ఛాన్సెస్ ఉంది. కొంతమందికి మీరు ఈ పర్సన్ని డైరెక్ట్గా మీట్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంది. లేదు అని అంటే జస్ట్ మెసేజ్ చేసుకోవడము, ఒకరొకరు కనెక్ట్ అవ్వడము, చాలా చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ కాన్వర్జేషన్ జరిగే పాసిబిలిటీ ఉంది. ఓకే, ఓపెన్ అప్ అవ్వడము, మాట్లాడుకోవడము, థింగ్స్ని ముందుకు నడిపించడము, ఇలాంటిదంతా జరిగే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.